Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. Hey guys, good morning. Today's video ఏంటంటే నేను నా ఫ్రెండ్ని మీట్ అవుతున్నాను. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైం. మేము చాలా ఇయర్స్ అయింది కలిసి. సో తను యాక్రిలిక్ ఆర్ట్ అని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తుంది. సో ఆర్ట్ని ప్రజెంట్ చేసే ముందు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో సీ యూ దేర్ గాయస్. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. సో లోపలికి వెళ్ళి చూద్దాం. స్టెప్స్ అయితే ఎక్కొచ్చాను. సో వెళ్ళి చూద్దాం. లాస్యా, హాయ్ 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 లాస్యా. హాయ్ గైస్, ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్ నౌ. సో నా స్కూల్ మేట్ తనైతే నా స్కూల్ మేట్, 10th క్లాస్ మేట్. సో తన యాక్రిలిక్ ఆర్ట్ చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది, రెజిన్ ఆర్ట్. సో తను ఎలా చేస్తుందో చూద్దాం. లోపలికి వెళ్దాం. గాయస్, తన పేరు లాస్యా. సో రెజిన్ ఆర్ట్ ఎలా తయారు చేస్తుందో చూద్దాం. ప్రియాంక రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం నేను ఇప్పుడు కీ చైన్ చేస్తున్నా. సో మనకి యాక్చువల్గా కీ చైన్కి మనకి డిఫరెంట్ మౌల్డ్స్ వస్తాయి. లైక్ ఇలా నేను కట్ చేశాను యాక్చువల్గా, ప్లీజ్ అపాలైజ్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా మౌల్డ్ వస్తుంది మనకి. ఈ మౌల్డ్ మనం యాడ్ చేసుకొని ఏ లెటర్స్ కావాలంటే ఆ లెటర్స్ దొరుకుతుంది. అండ్ విత్ ఫుల్ సెట్ వస్తుంది. లేదు నాకు డిఫరెంట్ మికీ మౌస్ ఫార్మాట్లో కావాలి, లేదా నార్మల్ వేరే టైప్ ఆఫ్ కీ చైన్స్ కావాలన్నా అవి కూడా మనకి మౌల్డ్స్ దొరుకుతుంది. సో ఇలా మౌల్డ్తో ఫస్ట్ నేను ప్రియాంక కాబట్టి పీ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏది చేసా కూడా డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం డస్ట్ కనిపిస్తుంది నాకు. సో నేను ఏం చేస్తానంటే విత్ నార్మల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాంతో తీసుకొని జస్ట్ డస్ట్ అనేది నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ డస్ట్ని రిమూవ్ చేసేస్తాను. గైస్, రెజిన్ ఆర్ట్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఫస్ట్ చూద్దాం. ఇది యాక్చువల్గా మెటాలిక్ పిగ్మెంట్ అనమాట. మనకి డిఫరెంట్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ జస్ట్ పౌడర్ ఫార్మాట్లో వస్తుంది, లేదు అంటే ఇది జెల్ ఫార్మాట్ ఇలా ఉంటుంది, ఇలా జెల్ ఫార్మాట్లో ఉంటుంది. లేదు అంటే డిఫరెంట్ కలర్స్ మనకి పిగ్మెంట్ రూపంలో కూడా ఉంటుంది. అంటే లైక్ పిగ్మెంట్ అంటే జస్ట్ పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకి డిఫరెంట్ ఒపెక్ పిగ్మెంట్స్ ఉంటుంది, ట్రాన్స్లూసెంట్ పిగ్మెంట్స్ ఉంటుంది. ఇది మెటాలిక్ జెల్ పిగ్మెంట్. సో మనం ఇది రెజిన్ అనమాట. మీకు బయట కూడా దొరుకుతుంది. ఇది రెజిన్, ఇది హార్డనర్, లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్ ఇది హార్డనర్, ఇది రెజిన్. అంటే ఇది పార్ట్ ఏ పార్ట్ బి అంటాం. సో దీంతోనే మనం డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కీ చైన్ తీసుకోండి. ఇప్పుడు నేను డిఫరెంట్ కీ చైన్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు దీంతో. సో ఇప్పుడు మనం కీ చైన్ అనుకోండి, ఫస్ట్ దీన్ని ఎగ్జాక్ట్ రేషియోతో మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది లైక్ కీ చైన్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ అనుకోండి. మనం లైక్ అందాజుగా ఒక ఎస్టిమేట్తో మనం తీసుకొని మనం మెజర్ చేసుకోవచ్చు. లేదు పెద్ద ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ రెజిన్ ఆర్ట్తో ఏమేమి చేస్తారు? కీ చైన్స్ ఒకటే కాదు, కీ చైన్స్ చేయొచ్చు, ఇయర్ రింగ్స్ చేయొచ్చు, జ్యువెలరీ చేయొచ్చు, లైక్ నెక్ చైన్స్ చేసుకోవచ్చు. తర్వాత మనకి డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ ఫామ్ చేసుకోవచ్చు, టేబుల్స్ చేసుకోవచ్చు. మనం పెద్ద టేబుల్స్ డిఫరెంట్ మన ఐడియాస్తో రివర్ ఫార్మాట్లో యాడ్ చేసుకోవచ్చు, ఓషన్ ఫార్మాట్లో యాడ్ చేసుకోవచ్చు. టీ పాయ్స్ వస్తాయి కదా మనకి, టీ పాయ్ కూడా మనం చేసుకోవచ్చు. లేదా నార్మల్ స్టూల్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఆ డిఫరెంట్ ఆర్ట్ ఫార్మాట్తో విత్ దిస్ టైప్ ఆఫ్ లిక్విడ్తో మనం అంత ఆర్ట్ ఫామ్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మన క్రియేటివిటీ అంతే, అది మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. రెజిన్ ఆర్ట్కి కావాల్సిన రా మెటీరియల్స్ ఇవి యాక్చువల్గా డ్రై లీవ్స్, రియల్ ఫ్లవర్స్. ఇవి డ్రై అయిపోయినవి. ఇక్కడ చూస్తే రుద్రాక్షలు మనకు దొరుకుతాయి కదా,
ఓకే. సో ఇది డ్రై అయిపోవాల. అసలు ఇది మనం యూజ్ చేసే రెజిన్ వర్క్కి మాయిస్ట్ అనేది ఉండకూడదు, అంటే తేమ అనేది ఉండకూడదు. తేమ లేకుండా డ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ అలానే. సో మనం ఏవైనా సరే, ఏ ఫ్లవర్స్ అయినా తీసుకున్నా డ్రై చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి లీవ్స్. జస్ట్ ఇది ఒక స్కెలిటన్ టైప్ ఉంది కదా, అంటే స్కెలిటన్ టైప్ అంటే లైక్ చాలా థిన్గా ఉంది కదా అంటున్నా. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ లీవ్స్. ఇవి కూడా డ్రై చేసి, ఇది యాక్చువల్గా వేరే ప్రాసెస్ యూజ్ చేసి మనకి లీవ్స్ అమ్ముతారు. ఇవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే నేను ముందు చూపించాను కదా, ఆ డ్రై రోజెస్ ఇలా ఉంటుంది డ్రై చేస్తే. సో ఇవి యాక్చువల్గా నేను యూజ్ చేసే ఆర్ట్ ఫామ్స్. సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మనం కంపల్సరీ ఏమన్నా గ్లౌజ్లు వేసుకోవాలి. లైక్ మనకి ఈ టైప్ ఆఫ్ కవర్ ఫార్మాట్లో వస్తుంది, లేదంటే రబ్బర్ ఫార్మాట్లో లాటెక్స్ రూపంలో వస్తుంది. సో ఎనీథింగ్ యాజ్ యూ విష్. జస్ట్ హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ. అండ్ ఆల్సో జస్ట్ మాస్క్ టైప్ ఆల్స్ రెస్పిరేటర్ లాగా వస్తుంది, అది కంపల్సరీ. బట్ ఇది నేను చేసే చిన్న ఆర్ట్ వర్క్ కాబట్టి సో నాకు అలవాటు అయిపోయింది, సో నో ప్రాబ్లం. బట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఫస్ట్ మాస్క్ వేసుకోండి, ఆర్ ఎల్స్ రెస్పిరేటర్ అని వస్తుంది సపరేట్ ఫర్ రెజిన్ ఆర్ట్ కోసమే వస్తుంది. సో దానికోసం రెస్పిరేటర్ వేసుకొని గ్లౌజులు కంపల్సరీ వేసుకొని స్టార్ట్ చేయండి ఏ ప్రాసెస్ అన్నా. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, సో కీ చైన్ చేస్తున్నాం కాబట్టి నేను 2:1 రేషియోలో తీసుకుంటున్నా. యాక్చువల్గా మనకి 2 వెరైటీస్లో దొరుకుతుంది, ఒకటి కోటింగ్, ఒకటి కాస్టింగ్ టైప్. సో ఇది 2:1 అండ్ 3:1 కూడా దొరుకుతుంది, అది హై గ్లాస్. ఇది అల్ట్రా క్లియర్ టైప్ ఇది. సో నేను 2:1 యూజ్ చేస్తున్నా. ఇది రెజిన్, ఇది హార్డనర్. ఇంకోసారి చెప్తున్నా. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే, నేను రెజిన్ 2 తీసుకుంటే హార్డనర్ 1 తీసుకుంటా. ఏది తీసుకున్నా ఇది 2 ఉంటే ఇది 1 తీసుకోవాలి. మిక్సింగ్లో రేషియో చెప్తున్నా, 2:1 2:1 తీసుకోవాలి. సో ఇప్పుడు నేను కీ చైన్కి కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ ది స్పూన్. అంటే 2 స్పూన్స్ ఆఫ్ రెజిన్ యూజ్ చేస్తే 1 స్పూన్ ఆఫ్ హార్డనర్ యూజ్ చేస్తా. లేదు అంటే యూ కెన్ యూజ్ ద లైక్ మెజరింగ్ మనకు వస్తుంది కదా, వెయింగ్ స్కేల్ వస్తుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ పార్ట్ ఏ వేస్తున్నాను. పార్ట్ ఏ నథింగ్ బట్ రెజిన్. నార్మల్గా నేను పార్ట్ బి వేసుకొని పార్ట్ ఏ వేస్తాను. ఎందుకు అంటే బబుల్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. పార్ట్ బి అంటే హార్డనర్. ఫస్ట్ నేను హార్డనర్ వేసుకొని తర్వాత రెజిన్ వేస్తున్నాను, ఎందుకంటే బబుల్స్ రెడ్యూస్ అవుతాయని. బట్ ఇప్పుడు ఆడియన్స్ కోసం అర్థం అవ్వడానికి నేను ఫస్ట్ రెజినే యూజ్ చేస్తున్నా. దిస్ ఈజ్ హార్డనర్. మనం 2 స్పూన్స్ ఆఫ్ రెజిన్ తీసుకున్నాం, 1 స్పూన్ ఆఫ్ హార్డనర్ వేస్తున్నాం. వన్స్ తీసుకున్నాక జస్ట్ ఈ రెజిన్ బాక్సెస్ క్లోజ్ చేయండి, బికాజ్ డస్ట్ పడకూడదు దానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, దీన్ని మనం ఒక 5 మినిట్స్ కలపాలి, స్లోగా కలపాలి, చాలా స్లోగా కలపాలి. 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు కలిపేటప్పుడు ఒక విస్కాసిటీ వస్తుంది. మనం ఒక 5 మినిట్స్ అట్లనే లైక్ కలుపుతూ ఉన్నప్పుడు ఇది కాస్త ఒక గ్లాస్ ఎలా కనిపిస్తుందో అంత క్లియర్గా ఉంటుంది. సో మనం కలిపితే యూజ్ ఏంటంటే బబుల్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే బబుల్స్ వస్తూ ఉన్నాయి. సో ఫాస్ట్గా కలపకూడదు, ఫాస్ట్గా కలిపే కొద్దీ బబుల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో నిదానంగా కలుపుకోవాలి. ఇది 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది.
వన్స్ కంప్లీట్ అయిపోయాక నేను కాసేపు పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు బబుల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ బబుల్స్ అనేవి రెడ్యూస్ కావాలంటే నేను కాసేపు పక్కన పెట్టేస్తాను. ఇక్కడ చూస్తే బబుల్స్ అనేవి కనిపిస్తాయి. గైస్ చూడొచ్చు మీరు, బబుల్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో నేను కాసేపు జస్ట్ ఫ్యూ సెకండ్స్ పక్కన పెట్టేస్తాను. సో నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూ తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ హార్డనర్ ఫస్ట్ మిక్స్ చేసి తర్వాత రెజిన్ మిక్స్ చేసి రెండు లైక్ స్టిర్ చేయడం వల్ల బబుల్స్ అనేవి చాలా తక్కువ ఫామ్ అయ్యాయి. సో నా ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఇది తెలుసుకుందాం. ఫస్ట్ బి మిక్స్ చేసి మరి ఏ మిక్స్ చేయండి. సో ఎలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, బట్ బబుల్స్ తక్కువ ఫామ్ కావాలంటే ఫస్ట్ బి టు ఏ అని చెప్తున్నాను అంతే. సో లాస్ట్ ఇది పక్కన పెట్టాం కదా, సో ఇప్పుడు రెడీనా అది చేయడానికి? యా, ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే, ఈ పీలడ్ కీ చైన్కి నేను 4 కలర్స్ అనేది మిక్స్ చేస్తున్నా. మీరు సింగిల్ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ కలర్స్ మీ ఇష్టం అన్నమాట. సో ఏ కలర్ అయినా మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు 4 కలర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 కలర్స్ యూజ్ చేయాలి కాబట్టి నేను ఒక 4 పేపర్ కప్స్ తీసుకున్నాను. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్లో యాడ్ చేయాలి కాబట్టి. మనం మిక్స్ చేసుకున్న రెజిన్ని కావాలంటే మీరు మెజరింగ్ కప్స్తో కూడా మెజర్ చేసుకోవచ్చు. యా మెజరింగ్ కప్స్ అంటే ఇలా వస్తుంది. ఓకే. సో ఇది 100 ml, మీకు 250 ml కూడా వస్తుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. సో క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పేపర్ కప్స్ తీసుకుంటున్నా. ప్రస్తుతానికి ఈ పేపర్ కప్స్లో ఎందుకు నేను కొంచెం యాడ్ చేస్తున్నానంటే, మనం యూజ్ చేసే 4 కలర్స్ కాబట్టి ఒకే దాంట్లో పోర్ చేసి మనం మిక్స్ చేయలేము. లైక్ షేడింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. మనం అనుకున్న కలర్, మనం అనుకున్న ఆర్ట్ వర్క్ లైక్ బయటికి రావాలంటే, సో నేను ఈ డిఫరెంట్ లైక్ కలర్స్ని ఒక్కొక్క దాంట్లో యూజ్ చేస్తాను. అంటే ఒక్కొక్క పేపర్ కప్లో యాడ్ చేసుకుంటా. ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న రెజిన్ని కొంచెం దీంట్లో యాడ్ చేసుకుంటా. సో ఇప్పుడు దీంట్లో కలర్స్ మిక్స్ చేస్తుంది. సో ఫస్ట్ గ్రీన్ వేసుకుంటున్నా, కొంచెం సరిపోతుంది. జస్ట్ ఒక పించ్ ఆఫ్ కలర్. సో కొంచెం కలర్ అనేది దీంట్లో వేసుకుంటున్నా మౌల్డ్లో. మొత్తం ఒకేసారి వేయకూడదా? వేయచ్చు, బట్ నేను 4 కలర్స్ వేస్తున్నా కదా. సో నేనేంటంటే కొంచెం మిక్స్ చేసి వేద్దామని. మిక్సింగ్ చేశాక మనకి ఇలా ఉంటుంది. బట్ ఇది క్యూర్ అవ్వడానికి మనకు ఒక 24 hours పడుతుంది. సో ఇది అట్లా సేమ్ టుమారో మనం వచ్చి చూస్తే ఇది డీమౌల్డ్ చేయవచ్చు. మనం తీసేసి లైక్ చెక్ చేస్తే ప్రోడక్ట్ లైక్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ అలా బయటికి డిస్ప్లే అవుతుంది. సో గైస్, అయితే 24 hours అయిన తర్వాత ఇది హార్డ్ అవుతుంది. అప్పుడు మనం మౌల్డ్లో నుంచి రిమూవ్ చేయొచ్చు. తర్వాత ప్రాసెస్ ఏంటి రాస్యా? యా, మౌల్డ్లో నుంచి రిమూవ్ చేశాక మనం మళ్ళీ కొంచెం రెజిన్ లైక్ కలుపుకొని, ఇవాళ ఎంత కలుపుకున్నామో అంత కలుపుకొని దాని మీద ఒక డోమింగ్ లాగా కొంచెం గ్లాస్ ఫామ్ అయ్యేటట్టు దాని మీద మిక్స్ చేసుకుంటాను. అయ్యాక దానికి మళ్ళీ 1 day వదిలేసి వన్స్ ఆ ప్రోడక్ట్ డ్రై అయిపోయాక హార్డ్ అవుతుంది. అప్పుడు కీ చైన్ మనం కీ రింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్రాసెస్ మనం ఏదైనా యూజ్ చేసుకోవాలి. సో నువ్వేమైనా చేసింది ముందు ఏమైనా ఉన్నాయా కీ చైన్స్? యా, చూపిస్తాను. ప్రియాంక, నేను చేసిన మోడల్స్ ఇవి. ఓకే. యాక్చువల్గా చేసిందే వెళ్ళిపోతున్నాయి, ఇవి కూడా పంపించాలి. సో ఇదొక మోడల్. ఇది ప్లెయిన్ జస్ట్ బ్లూ కలర్ వేసి జస్ట్ ప్లెయిన్ కీ చైన్తో. సో అలా డిఫరెంట్ కీ చైన్స్ చేశాను.
సో ఆల్మోస్ట్ ఇవి జస్ట్ పంపించాలి, షిప్ చేయాలి ఇవి కూడా. నీ ఇన్స్టా ఐడి మెన్షన్ చేయవా? నాది ఆర్టిస్టే హాబీ అని ఉంటుంది. సో దాంట్లో నాకు మెసేజ్ చేసినా సరిపోతుంది. సో గైస్ మీరు డిఎం చేస్తే ఇలా బ్యూటిఫుల్గా కీ చైన్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఇలా ఇయర్ రింగ్స్ కూడా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలా కావాలన్నా అలా కస్టమైజేషన్ ఉంటుంది. ఇలా ఫోటో ఫ్రేమ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ విత్ స్టాండ్తో పెట్టుకోవచ్చు మనం. యా, మనకి ఇది మెటల్ స్టాండ్స్ కూడా దొరుకుతుంది, లేదంటే వుడెన్ స్టాండ్స్ కూడా దొరుకుతుంది. యాజ్ యూ విష్, మీకు ఎలా కావాలన్నా అలా తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు లోపల లైటింగ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది వన్ మోర్ థింగ్, ఇది వింటేజ్ ఫ్రేమ్. ఇది జస్ట్ హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడన్నా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ వాల్ ఫొటోస్ కానీ ఏమన్నా యాడ్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్లవర్ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కొటేషన్స్ స్టిక్ చేసుకోవచ్చు. సో ఏమన్నా లైక్ ఐడియాస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. యా ప్రియాంక, ఇది కీ చైన్. ఇది ఒక మోడల్. ఇది విత్ లైక్ చైన్స్ లాగా, లైక్ ఇక్కడ చూస్తే సమ్ ఫ్రూట్స్ లాగా కనిపిస్తుంది. ఇవి మనకి చైన్స్ అని బయట అమ్ముతున్నారు, ఓన్లీ ఫర్ రెజిన్ ఆర్ట్ లాగా. సో ఇవి కూడా యాడ్ చేసుకొని మనం లైక్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ లాగా చేసుకోవచ్చు. ఇదొక టైప్ ఆఫ్ కీ చైన్. సో నాట్ ఓన్లీ కీ చైన్స్, మనం జ్యువెలరీ చేసుకోవచ్చు, ఫ్రేమ్స్ చేసుకోవచ్చు, క్లాక్స్ చేసుకోవచ్చు, చాలా మీ ఐడియా బట్టి. సో ఇలా ఇయర్ రింగ్స్ అనమాట. సో డిఫరెంట్ ఫార్మాట్లో ఇవి జస్ట్ గ్లిటర్స్ యాడ్ చేసింది. ఇది ఓన్లీ కలర్స్ లైక్ మెటల్ పిగ్మెంట్స్ యాడ్ చేసిన ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఇది లైక్ మంచిగా సేల్ అయిపోతుంది ఇది డిఫరెంట్ కలర్స్తో. అండ్ ఇవి కూడా ఎక్కువ సేల్ అవుతున్నాయి నా దగ్గర. సో ఇదొక టైప్ ఆఫ్ కీ చైన్, ఇయర్ రింగ్. యా, అది ఒక మోడల్. ఇలా కూడా ఒక క్లాక్ డిజైన్ చేసుకోవచ్చు మనం. నేను ఓన్లీ లైక్ పిగ్మెంట్ యాడ్ చేసుకున్నా. పిగ్మెంట్ అంటే ఒక కలర్, డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నేను మెరూన్ రెడ్ కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ జస్ట్ స్టోన్స్ యాడ్ చేసుకున్నాను. ఓకే, స్టోన్సా? ఓకే. యా, ఈ మనకి క్లాకింగ్ మెటీరియల్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక MDF బోర్డ్, అంటే లైక్ చెక్క వుడ్ మీద నేను డిజైన్ చేసుకున్నా. లేదు అంటే మనకి దీనికి కూడా మౌల్డ్ దొరుకుతుంది. ఆ మౌల్డ్ మీద మీరు డిజైన్ చేసుకోవచ్చు. బట్ నేను ఇది MDF బోర్డ్ మీద చేశాను. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్. సో లాస్ట్ చెప్పండి, మీరు రా మెటీరియల్స్ ఎక్కడ పర్చేస్ చేశారు? సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయా? సో అందరికీ అందుబాటులో ఉంటాయా? చెప్పండి. మనకి ఇన్స్టాలో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, ఇన్స్టాగ్రామ్లో చాలామంది పేజెస్ ఉన్నాయి. సో మీరు అందులో వెళ్ళి వాళ్ళని లైక్ వాళ్ళ వెబ్సైట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. సో అది అవైలబుల్ మార్కెట్లో. బయట ఇవన్నీ మనకి రా మెటీరియల్స్ అనేది బయట అవైలబుల్గానే ఉన్నాయి. సో అదేం ప్రాబ్లం ఏం లేదు. అండ్ రీజనబుల్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వేరీ అవుతుంది. యాక్చువల్గా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. సో సమ్టైమ్స్ తక్కువ ఉంటాయి, సమ్టైమ్స్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు రా మెటీరియల్స్. సో యాక్చువల్గా మీకు ఇన్స్టాలో వెళ్తే దొరుకుతుంది, నో ప్రాబ్లం. సో లాస్ట్ ఇవి లోకల్లో అవైలబుల్ ఉంటాయా, లేకపోతే మనకు ఓన్లీ ఇన్స్టా పేజ్లోనేనా? ప్రియాంక, మనకి లోకల్ అంటే లోకల్ ఇన్ ద సెన్స్ అనంతపూర్లో మనకి అవైలబుల్గా లేదు. బట్ కర్నూలులో అయితే గిన నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, వినయ్ అని, JK ఆర్ట్స్ అండ్ సప్లైస్. అతను సప్లై చేస్తారు రా మెటీరియల్స్ అన్ని. కర్నూలు నుంచి అనంతపూర్ లైక్ వితిన్ 2 డేస్లో అతను మీకు షిప్ చేసేస్తాడు. సో అది లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో పేజెస్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో లాస్ట్ చెప్పండి, ఇప్పుడు మనకి ప్రోడక్ట్స్ కావాలంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? లేకపోతే ఇన్స్టాలో ఏమైనా DM చేయొచ్చా, లేకపోతే మీ కాంటాక్ట్స్ నెంబర్ ఏమైనా ఇస్తారా? మీరు నాకు DM చేసినా సరిపోతుంది. నాది ఇన్స్టా పేజ్ ఉంటుంది, లైక్ _artiste hobby. లైక్ అందులో వెళ్ళి మీరు నాకు DM చేసినా సరిపోతుంది. లేదా నాకు కాంటాక్ట్ కూడా ఉంటుంది. నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద అవైలబుల్గా ఉంటుంది.
మీరు దానికి కూడా మెసేజ్ చేసా వాట్సాప్ చేసా కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను మీ కస్టమైజేషన్స్ లైక్ దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. సో లాస్ట్ నువ్వు రెజిన్ ఆర్ట్ కాకుండా ఇంకా వేరే వేరే ఆర్ట్స్ కూడా చేస్తూ ఉంటావా, లేకపోతే రెజిన్ ఆర్ట్ ఒకటేనా? లేదు లేదు, నేను రెజిన్ ఆర్ట్తో కాకుండా ఇట్లా మండాల వర్క్స్, స్ట్రింగ్ ఆర్ట్ వర్క్స్, గ్లాస్ పెయింటింగ్, మిర్రర్ పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తాను. మీకు ఈ శాంపుల్గా ఒకటి రెండు చూపిస్తాను. ఓకే. ఇది మిర్రర్ ఆర్ట్ వర్క్, మిర్రర్ మీద డిజైన్ చేసుకున్నా ఇదంతా. సో కొన్ని శాంపుల్స్ చూపిస్తాను, అర్థమవుతుంది. ఇది గ్లాస్ వర్క్, గ్లాస్ పెయింటింగ్. ఓకే. సో నేను డిజైన్ చేసుకొని, గ్లాస్ పెయింటింగ్ అని మనకి బయట దొరుకుతుంది, సో దాంతో డిజైన్ చేసుకున్నాను. ఈ స్ట్రింగ్ ఆర్ట్. ఓకే. మొత్తం అంతా స్ట్రింగ్తోనే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది రెయిన్బో ఎఫెక్ట్తో మండాల వర్క్ క్రియేట్ చేశాను, ట్రయాంగిల్ మోడల్లో చేశాను. ఇది రీసెంట్గా మా ఫ్రెండ్ లైక్ తను ప్రెగ్నెంట్, సో తను కావాలా ఇలానే కస్టమైజేషన్ అడిగింది, సో నేను ఇలా చేసి ఇచ్చాను. నేను రెజిన్ ఆర్ట్ ఇవి ఒకటే కాదు, కానీ నేను మండాల ఫ్రేమ్స్ కానీ డిఫరెంట్ ఈ గ్లాస్ పెయింటింగ్స్ కానీ చేసే టైంలో నేను కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. సో అలా నేషనల్ వైడ్ పార్టిసిపేట్ చేసిన దానికి, సో ఫ్రమ్ ద ఇండియన్ ఆర్ట్ కాంటెస్ట్ దగ్గర నుంచి నాకు సర్టిఫికేట్ వచ్చింది, ఇంక్లూడింగ్ మెడల్, లైక్ అప్రిషియేషన్ మెడల్ లాగా. సో ఇది కాంటెస్ట్ దేనికి సంబంధించింది? రెజిన్ ఆర్ట్ ఏదైనా వీళ్ళు యాక్చువల్గా ఏదైనా వర్క్, లైక్ ఏదైనా ఆర్ట్ వర్క్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే అందులో నచ్చి వాళ్ళు ద బెస్ట్ తీస్తారనమాట. సో ఇలా సర్టిఫికేట్స్, మెడల్స్ కూడా వాళ్ళు పంపిస్తారు. ఓకే. యా. నైస్. ఇక్కడ మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళది పేజ్ ఉంటుంది, ఇండియన్ ఆర్ట్ కంటెస్ట్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది. అందులో వెళ్ళి వాళ్ళకి డిఎం చేసా, అదే మెసేజ్ చేశాక కూడా వాళ్ళు ఏ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయో కూడా చెప్తారు, మీరు దాన్ని బట్టి పార్టిసిపేట్ చేయొచ్చు. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ గైస్. టిల్ దెన్ బై, లవ్ యూ.